బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మొదట వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎక్కువగా ఉండనుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులకు అలర్ట్ జారీ చేసింది. దీంతో మరికొద్ది గంటల్లో రానున్న తీవ్ర తుఫానును ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే మొంతా తుఫాన్ కదలికపై ఎప్పటికప్పుడు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్డేట్ ఇస్తుంది. ప్రస్తుతం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో మొంతా తుఫాన్ ముందుకు కదిలినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ తుఫాను చెన్నైకి 560 కిలోమీటర్లు, కాకినాడకి 620 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం పెరుగుతుంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ మొంతా తుఫాన్ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మొదట వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎక్కువగా ఉండనుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులకు అలర్ట్ జారీ చేసింది. దీంతో మరికొద్ది గంటల్లో రానున్న తీవ్ర తుఫానును ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే మొంతా తుఫాన్ కదలికపై ఎప్పటికప్పుడు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్డేట్ ఇస్తుంది. ప్రస్తుతం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మొంతా ముంపు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మొంతా తుఫాను నేపథ్యంలో అయితే కనుక కాకినాడ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేసిన నేపథ్యంలో అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలకి కూడా దీని మీద అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా చూస్తే అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులను కూడా నియమించి ఆయా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులను కూడా జిల్లాలకైతే ఇన్ఛార్జీలుగా నియమించి ఆయా జిల్లాల్లో ఉన్న ప్రభావాన్ని అయితే ఎప్పటికప్పుడు రాష్ట్రానికి అందించడంతో పాటు అక్కడ ఉన్న ప్రజలకి అన్ని ఏర్పాట్లు చేయాలా, ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కూడా రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో అయితే కనుక ఈ రోజు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి నారాయణ అయితే కనుక ఈ రోజు కాకినాడ జిల్లాకైతే ఆయన ఉదయం చేరుకున్నారు. అదేవిధంగా చూస్తే ఈ జిల్లాకి సంబంధించి జిల్లా కలెక్టర్ తో పాటు ఇన్ఛార్జ్ గా ఉన్న కృష్ణతేజ ప్రత్యేక అధికారి ఇతర అధికారులతో కూడా ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్లు అయితే సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటి వరకు ఈ తుఫానుకు సంబంధించి తీసుకున్న చర్యలు, ఏ విధమైన కసరత్తులు ప్రారంభించారనేది అయితే మంత్రి నారాయణకి అయితే వివరిస్తున్నారు. ఈ సమావేశంలో ఎంపీ అలాగే ఎమ్మెల్యేలు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్ అనంతరం మంత్రి నారాయణ అయితే కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ తుఫాను ప్రభావం మీద అధికారులు తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా ఆయన ఇవ్వాల్సిన
డైరెక్షన్స్ కూడా ఇచ్చేందుకైతే కనుక ఆయన మంత్రి నారాయణ కాకినాడ జిల్లాకి చేరుకోవడం జరిగింది. మరోవైపు చూస్తే ఈ తుఫానుకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఇప్పటివరకు 260 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకి సంబంధించి చూస్తే ఇటు తొండంగి, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, అలాగే తాళ్లరేవు ఈ ఈ మండలాలకు ఈ నియోజకవర్గాలకు సంబంధించి తీవ్రంగా ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు కసరత్తులు కూడా చేశారు. ఆయా మండలాల వారీగా కూడా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పునరావాస కేంద్రాలు ముఖ్యంగా ఏదైతే ఈ విద్యా సంస్థలు అలాగే సచివాలయాలను కూడా ఈ పునరావాస కేంద్రాలుగా మార్చాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ స్థానికంగా ఉన్న అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఈదురుగాలులు కూడా వేగంగా 200 కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున అయితే కనుక చెట్లు కోలొచ్చు, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలే అవకాశం ఉంది. దీంతో ఎక్కడికెక్కడ తక్షణం ఉపశమన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడితే వెంటనే అక్కడ క్లియర్ చేయడం కోసం, అలాగే చెట్లు పడితే కనుక చెట్లను కూడా ఎక్కడికక్కడ కోత యంత్రాలను కూడా సిద్ధం చేసి వెంటనే కోసి రహదారులకు సంబంధించి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా కూడా చర్యలు తీసుకోవడానికైతే అధికారులు అప్రమత్తమైన పరిస్థితులు. ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి అయితే కాకినాడ తీరంలో ఉన్న సముద్రంలో ఉన్న హోపాలానికి సంబంధించిన 150 మంది కుటుంబాలను అయితే కనుక నిన్న సాయంత్రం తరలించి కాకినాడలో ఉన్న సురక్షితమైన పునరావాస కేంద్రానికి అయితే తరలించారు. కోనసీమ జిల్లాలో కూడా సుమారు 2000 కుటుంబాలు, అంటే తీర గ్రామాల్లో ఉన్న 2000 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడి నుంచి తరలించేందుకు పునరావాస కేంద్రాలకు తరలించి సురక్షితమైన ప్రాంతాల్లో ఉంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించి నిత్యావసర సరుకులతో పాటు అక్కడ విద్యుత్ పునరుద్ధరించడం, ఏ విధమైన అన్ని సౌకర్యాలు కూడా కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేసి పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. Wait!